నాకు పెద్ద ఇష్టం ఉండేది కాదు సినీ ఫీల్డ్ అంటే. బట్ ఫాదర్ కొంచెం ఆల్కహాల్ అడిక్ట్ అవ్వడం. ఓహ్! నా మా మా ముందు తీసుకుండేవారు కాదు. హ్మ్. కాబట్టి నేనెళ్ళేవాళ్ళని మా ఫ్యామిలీ దీని గురించి. అయితే అక్కడ మానేసేవారు. హ్మ్. అలా కంటిన్యూ అయిపోయింది. అక్కడి నుంచి నన్ను గుర్తించడం, సురేష్ బాబుకి నేను ఇష్టపడడం, రామానాయుడు గారు నన్ను ఇష్టపడడం, రామేంద్ర గారు నాకు 10 సినిమాలు వరుసగా ఇయ్యడం హ్మ్. అన్నీ జరిగింది. ఫాదర్ వాళ్ళు చేసేటప్పుడు ఏంటంటే సింగిల్ పాజిటివ్ ఎడిటింగ్ అనేవారు. ఓకే. ఆన్ లొకేషన్ కరెక్ట్. ఎడిటర్ ఉండవలసొచ్చేది. అక్కడ షూట్ సౌండే వాడేవారు. హ్మ్. హ్మ్. అవును. అన్ని లైవ్ సౌండ్ వాడేవారు. అది చాలా డిఫికల్ట్ ఎడిటింగ్. అది నాకు కూడా తెలీదు. ఓహ్! సింగిల్ పాజిటివ్ ఎడిటింగ్ అంటారు. పిక్చర్ పైనే సౌండ్ కూడా ఉండేది. హ్మ్. దాన్ని ఎడిట్ చేసేవారు వాళ్ళు. ఇప్పుడు పిక్చర్‌కి, సౌండ్‌కి 19 ½ ఫ్రేమ్స్ ఎర్లీగా ప్రింట్ అవుద్ది సౌండ్. ఓహ్! అది ఆ లెక్క పెట్టుకొని చేసేవారనమాట. అది కొంచెం చాలా డిఫికల్ట్ అది. అది ఫాదర్ వాళ్ళు ఎడిట్ చేసేవారు. దాని తర్వాత డబుల్ పాజిటివ్ ఎడిటింగ్ అని వచ్చింది. ఓకే. పిక్చర్, సౌండ్ సెపరేట్‌గా. హ్మ్. అది మాన్యుయల్‌గా హ్యాండిల్ చేసేవాళ్ళని. తర్వాత సింక్ చేసుకుంటారు. మా పిక్చర్ అదే. ఆ 2 దానికి మాకు మూవేలానే ఉండేది. హ్మ్. నాయిస్ ఎక్కువొచ్చేది. చేతి ఇలా పట్టుకునేటప్పుడు ఫిల్మ్ పట్టుకోవాలనమాట. పట్టుకునేటప్పుడు చేతులు కొంచెం కట్ అవ్వడం అన్నీ జరిగేవనమాట. డిఫికల్ట్ అది. ఓకే. అది నాకు తెలుసు బాగా. నేను అప్పటికే వచ్చేసాను నేను. హ్మ్. దాని తర్వాత కొంచెం మోడర్న్‌గా వచ్చింది. స్టీన్ బ్యాక్ అని వచ్చింది. మొబైల్ అనేది సింగిల్ స్పీడ్‌లో ఎళ్ళేది. హ్మ్. సింగిల్ స్పీడ్ రివర్స్ అయ్యేది. స్టీన్ బ్యాక్ అనేది 4 టైమ్స్ స్పీడ్ ఎళ్ళేది. 4 టైమ్స్ స్పీడ్ వచ్చేది. నాయిస్ ఉండేది కాదు. ఓకే. కొంచెం. దాని తర్వాత యావిడ్ వచ్చింది. యావిడ్ కంప్యూటర్స్ వచ్చాయి అంతే. ఓకే. కంప్యూటర్స్ వచ్చి చాలా ఈజీ అయిపోయింది. ఫిల్మ్ అంటే మేము మార్చేయాలి. మార్చేసినోళ్ళని మేమే నైట్ టైమ్స్ కూర్చొని కట్ చేసేవాళ్ళని. హ్మ్. ఒక ఫ్రేమ్ పోయినా సరే కష్టం అది. మళ్ళీ ప్రింట్‌కిచ్చుకొని తెచ్చుకోవాలి మేము. మళ్ళీ అది టైమ్ టేకింగ్ ప్రాసెస్ బాగా.